హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చిక్కుడుగాయ కూర వండుతున్నాను. కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి వండుతున్నాను. కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి వండితే చాలా టేస్టీగా వస్తుంది. చపాతీకైనా అన్నానికైనా చాలా బాగుంటుంది. నేను ముందుగా అర్ధ కిలో చిక్కుడుగాయ తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని చిక్కుడుగాయ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వేగింది, మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందాక కొబ్బరి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు చిటపట అంటుంది కదా, ఇప్పుడే కొంచెం కలమాకు వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసుకుందాం. స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడుగాయ, అది ఇప్పుడు వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం.